బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మరో 3 మంత్రులు గైర్హాజరయ్యారు. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపు, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రానున్నాయి. ఈ సమావేశంలో సిఆర్డీఏ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే సిబిఎస్ఈ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం కోసం 80 సెంట్ల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల భూమిని కేటాయించే అంశం కూడా కేబినెట్ పరిశీలనకు రానుంది. ఇక పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్ల వ్యయానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అలాగే 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావం, గ్యాస్ నిల్వలు సహా ఇతర ముఖ్య అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సుష్మా, సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం సచివాలయం బ్లాక్ నెంబర్ 1 లో కేబినెట్ భేటీ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ భేటీలో మొత్తం దాదాపు 27 అంశాలకు సంబంధించి వాళ్ళ భేటీలో ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాని తర్వాత కేబినెట్ కూడా వాటిని ఆమోదిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సంబంధించి 80 సెంట్ల భూమిని కేటాయించి పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషన్ కి 3 ఎకరాల భూమిని ఇస్తున్నారు. అది కూడా ఇవాళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. పంచాయతీరాజ్ విభాగంలో ఏపీఎస్ఐఆర్డీకి సంబంధించి 5 ఎకరాలు కేటాయింపు జరుగుతుంది. అంతేకాకుండా ఏపీ సచివాలయానికి సంబంధించి అలాగే హెచ్ఓడీల టవర్ల నిర్మాణానికి సంబంధించి 2316 కోట్ల పరిపాలనకు అనుమతులు అయితే ఇవ్వనుంది. ప్రధానంగా 59వ సిఆర్డీఏ అథారిటీలో అనేక అంశాల మీద ఇవాళ కేబినెట్ లో డిస్కషన్ జరగబోతుంది. మొత్తం అంటే భూ కేటాయింపుకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతో పాటు అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టిపై కీలక నిర్ణయాలు కేబినెట్ తీసుకోబోతుంది. ఇంకా జలవనరులు అలాగే అగ్రికల్చర్, పరిశ్రమలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని కేబినెట్ ఆమోదం జరగబోతుంది. పెట్టుబడులకు సంబంధించి భూ కేటాయింపులు అయితే ప్రధానంగా జరగబోతుంది. అంతేకాకుండా రాష్ట్రానికి ఇన్కమ్ తెచ్చే విధంగా కూడా పర్యాటక రంగం మీద ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. అటు నీరుకొండకు సంబంధించి 160 ఎకరాల్లో ఉన్న నీరుకొండ మీద ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసి టూరిజం డెవలప్మెంట్ చేయాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇంకా దానితో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులకు సంబంధించి పరిపాలన అనుమతులు ఏదైతే హెచ్ఓడీలకు సంబంధించి కావచ్చు, సచివాలయానికి సంబంధించిన పనులతో అయితే ఉంది. అయితే 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి వాళ్ళ కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అధికారిక కార్యక్రమాలు చేపట్టడానికి ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేయడంతో కూడా సిఆర్డీ అథారిటీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఇవాళ 119 కోట్ల రూపాయలతో అది కూడా ఆమోదించబడుతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి అప్గ్రేడ్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసి ప్రతిపాదనకు అయితే ఆమోదం తెలిపి మంత్రివర్గం అయితే ఇవాళ డిస్కషన్ చేసిన తర్వాత ఆమోదం తెలిపోతుంది. అలాగే ఇంకా చిన్న పరిశ్రమలకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీ ఇస్తుంది కాబట్టి ఆ చిన్న పరిశ్రమలకు సంబంధించి దాదాపు 17,000 మందికి ఉపాధి లభించే ఒక పెట్టుబడులకు సంబంధించి చర్చ జరగబోతుంది. దాంతో పాటు 3,500 సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి 300 కోట్లు కల్పించే ప్రతిపాదనలు ఇవాళ డిస్కషన్ చేసిన తర్వాత అది కూడా ఇవాళ కేబినెట్ అయితే ఆమోదించబోతుంది. ఇక ఎఫ్ఆర్ఏ పట్టాలకు సంబంధించి రాయితీలు కల్పించే విధంగా ఇవాళ కేబినెట్ లో డిస్కషన్ జరగబోతుంది. ఇక ప్రత్యేకంగా కొన్ని పథకాలను కూడా సీఎం చంద్రబాబు ఈ కేబినెట్ లో డిస్కషన్ చేస్తున్నారు. మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పేరుతో పనిచేసే మహిళల కోసం స్వచ్ఛ సౌకర్యాల హాస్టళ్లు తిరుపతి, విజయవాడ, విశాఖ అప్పీల్ కార్యక్రమ ఆఫీసులో ఈ నిర్ణయాన్ని తీసుకునే విధంగా కూడా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోబోతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టానికి గెజిట్ అయితే ఆమోదం తెలిపి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక
పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్లో పోలవరం మార్కాపురం జిల్లాలు చేర్చేందుకు ప్రతిపాదనలు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించే అజెండా మీద వాళ్ళ కేబినెట్ లో డిస్కషన్ జరుగుతుంది. ప్రత్యేకంగా జల్ జీవన్ మిషన్ కు సంబంధించి నిధుల మంజూరు ఆమోదం తెలుపుతున్నారు. దాని మీద ప్రత్యేకంగా నిన్న కలెక్టర్ల రివ్యూ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ తో పాటు ఉపాధి హామీ పని దినాలను పెంచే విధంగా కూడా ఈ కేబినెట్ డిస్కషన్ చేస్తున్నారు. డిస్కషన్ చేసిన తర్వాత దానికి కూడా ఆమోదం తెలుపుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్ సంబంధించి గ్రానైట్ కొనుగోలు లైనింగ్ పనులకు 23.47 కోట్ల రూపాయలు, అలాగే పోలవరం ప్యాకేజ్ 64 పనులకు సంబంధించి 24.51 కోట్ల మంజూరు అనుమతులు అయితే వాళ్ళ కేబినెట్ లో ఇవ్వబోతున్నారు. ఇక ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ లో అత్యవసర మరమ్మతుల పనులకు సంబంధించి దాదాపు 255.8 లక్షల మంజూరు అయితే మంత్రివర్గం ఇవాళ చేయబోతుందని చెప్పొచ్చు. ఇది మొత్తం 27 అంశాలకు సంబంధించి కేబినెట్ లో వాళ్ళ ప్రధాన ఎజెండాగా ఉంది. కేబినెట్ అనంతరం కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల మీద మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అటు పయ్యవర్ కేసు, అలాగే నాదెండ్ల మనోహర్ అచ్చెన్నాయుడుతో కూడా ఒక కమిటీని వేశారు. కమిటీ కూడా సబ్ కమిటీకి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకు సంబంధించి ఒక గ్యాస్ ధరలు కావచ్చు, నిత్యావసర ధరలు పెరగకుండా ఒక చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు కేబినెట్ అనంతరం కూడా మాట్లాడే అవకాశం ఉంది. దాంతో పాటు విదేశాలలో చిక్కుకున్న ఎవరైతే ప్రవాస ఆంధ్రులు ఉంటారో వారిని త్వరగా ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ప్రత్యేకంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్ప్ లైన్ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేసింది. కాబట్టి దాని మీద సీఎం చంద్రబాబు ఇవాళ కేబినెట్ అయితే డిస్కషన్ చేయబోతారు. మొత్తం 27 అంశాలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా అయితే ఇవాళ కేబినెట్ అయితే ఉంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.